Jesus talks with John and John talks with గాయని. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను పత్రిక 3 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వచనాలు పరిశీలన చేద్దాం. ఈ దినము సంఘమును గూర్చి చక్కటి ఓ శుభలేఖ రాశాడు యోహాను. ఎవరికంటే గాయనికి రాశాడు. పెద్దనైన నేను సత్యమూలను సాక్ష్యము కలిగి క్రీస్తునందున్న గాయనికి రాయినది. సంఘములో ఉన్నటువంటి నీకు ఒక లేఖ రాసితిని. అయితే ఆ సంఘములో ప్రధానత్వము కావాలని దియోత్రేపి అనే ఒక వ్యక్తి కోరుచున్నాడు. ఆ వ్యక్తి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను, సంఘములో ఉన్నటువంటి పెద్దలను, సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ కూడా ఒక చెడుగా మాట్లాడుతూ, చెడు ప్రవర్తన కలిగి సంఘములో అనేక మందిని ఇబ్బంది పెట్టుచు, సంఘములో అనేక మందిని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, సంఘములో కొందరిని వెలివేస్తూ, సంఘములకు కొందరు రానివ్వకుండా అడ్డుగిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దియోత్రేపి అనే ఒక మనుష్యుడు, ఇతని పేరండి. గ్రీకు, ఇది ఎబ్రీ భాషలో ఉన్న పేరు. ఇది ఎబ్రీ భాష, గ్రీకు భాషలు ఇలాగే ఉంటాయి పేర్లు. ఆనాడు ఇతను సంఘంలో ఉన్నాడు. ప్రధానత్వాన్ని కోరుతూ ఉన్నాడు, అంటే అధికారాన్ని కోరుతూ ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే, పెద్దలు నేనే అవ్వాలి, సంఘము నన్ను గౌరవించాలా, నేనే ఈ సంఘము ద్వారా నడిపించాలా, ఈ సంఘము నా మాట వినాలి, నా మార్గంలో నడవాలని ఒక చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అండి ఇతను. ఈ చెడు ప్రవర్తన కలిగి ఏం చేస్తున్నాడంటే, సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని చెడుగొడుతూ ఉన్నాడు, సంఘమును కొందరిని రానివ్వడం లేదు, సంఘంలోకి వచ్చిన వారిని ఏమో అవమానపరుస్తూ ఉన్నాడు, అల్లరి చేపిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విషయమైనా కానీ దేవునికి ఇష్టం లేని వానిగా ఉన్నాడు. అక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఇష్టం లేని వాడుగా ఉన్నాడు. ఈ సంగతన్నీ కూడా ఎవరికి వినిపించాయంటే యోహానుకి వినిపించాయి. ఫలానా వాడు ఇలా సంఘములో అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడట, శోధిస్తూ ఉన్నాడట, దుఃఖపెడుతూ ఉన్నాడట. నేను వస్తాను ఒకప్పుడు, ఆ సంఘానికి వచ్చినప్పుడు నేను అతన్ని జ్ఞాపకం చేసుకుంటాను, అతన్ని నేను మందలిస్తాను, సంఘమును చెడగొట్టేవాడిని నేను మందలించి తను మంచి మార్గం నడిచేటట్లు నేను చూస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టమని దిమేత్రి అనే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి, సంఘంలో సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తికి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం అతను జోలు తీయొద్దు, అసలు ఆయనతో మాట్లాడొద్దు కూడా. ఎన్నాళ్ళు చెడగొడతాడు సంఘాన్ని? చెడగొట్టని. ఎంతమందిని చేర్చుకోడో చూద్దాం, ఎందుకు రానివ్వట్లేదో చూద్దాం. ఇది దేవుడు చూసుకుంటాడు. ఇది దేవుని సంఘం, ఇది దేవునికి సంబంధించిన సంఘం. విశ్వాసులందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అని గట్టిగా నొక్కి ఒక లెటర్ రాశాడు దిమేత్రి అనే ఒక వ్యక్తికి. ఈ దిమేత్రి అనే వ్యక్తి చాలా మంచివాడు. సంఘములో ఉన్నటువంటి బిడ్డలను సమానత్వంగాను, సమాధానముగాను, వారితో మంచి పలకరింపుతోనూ మంచి కార్యాలు చేయటము, వారికి ఏదైతే కావాలో సంఘములో సమకూర్చడము, దేవుని యందు వారిని భయభక్తులతో నడిపించడము, భయభక్తులు కలిగి ఉండమని చెప్పడం, ఇవన్నీ కూడా యోహాను తర్వాత ఆ సంఘములో దిమేత్రి అనే వ్యక్తి చక్కగా మంచి సత్యమును కలిగి బోధిస్తూ ఉన్నాడు, సత్యమును కలిగి మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి లోబడి మాట్లాడుతూ ఉన్నాడు, తన గురువైనటువంటి యోహానుకు లోబడి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను ఏదైతే సత్యమును కలిగి ఉన్నాడో, శిష్యుడు కూడా సత్యమును కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. సంఘాన్ని ప్రేమిస్తూ దేవుని యందు భయం కలిగి ఉన్న ఈ దిమేత్రి అనే వ్యక్తి. దియోత్రేపి అనేవాడు దిమేత్రి అనే వానికి వ్యతిరేకత. నీకు అధికారం అవసరం లేదు, నేనే పెద్దని, నేనే ఈ సంఘాన్ని నడిపిస్తాను,
మీరందరూ కూడా నా మాట వినాలనే ఉద్దేశం కలిగినటువంటి వాడు దియోత్రేపి అనే చెడ్డవాడు. అందుకనే యోహాను చెప్తూ ఉన్నాడు దిమేత్రికి, అతనికి ఏం చెప్తున్నాడంటే, నా ప్రియుడా, నీవు సత్యములో వర్ధిల్లుసు, సంఘమును సక్రమంగా నడిపిస్తూ, సంఘములో ఉన్న ప్రతి వారికి మంచి మాటలు చెబుతూ, మంచి బోధ కలిగి, మంచి కార్యాలు కలిగి ఉండు. ఎవడైతే చెడు కాక మంచి కార్యాలు చేస్తాడో వాడు దేవుని సంబంధి. ఎవడైతే చెడ్డ కార్యాలను ప్రేమిస్తాడో దేవుని ఎరగనటువంటి వాడు, దేవుని తెలియనటువంటి వాడు అని యోహాను మాట్లాడుతూ ఉన్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాలంలో కూడా ఇట్టి పరిస్థితులే ఉన్నాయి. ఈనాడు సంఘాల్లో కూడా ఇదే ఎక్కువ ఇంకా గలిబిలిగా ఉంది. ఈనాడు పాస్టర్లు ఎవరు గౌరవిస్తున్నారు? సంఘాల్లో పెద్దలు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా గౌరవిస్తున్నారా? పాస్టర్ గారిని అవమానపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. పాస్టర్ గారి చేత పని చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పాస్టర్ గారి చేత ఏమో ఆ పాస్టర్ గారి నోటి ద్వారా ప్రార్థన రావాల్సిందల్లా వాళ్ళు ఏంటంటే సొంత కార్యాలను చేయించుకునే వారు ఉన్నారు. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క విషయంలో భయం కలిగి జీవించి నడుచుకోవాలని దేవుని వాక్యము నొక్కి చెబుతూ ఉన్నది. ఈ విషయమై ప్రతి వారు కూడా దిమేత్రి ఎలా నడుచుకున్నాడో, యోహాను సంఘంలో ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలని దేవుడు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలో పడి చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారిని అగౌరవపరుస్తూ ఉన్నారు. పాస్టర్ గారు అంటే అసలు భయం లేదు, పాస్టర్ గారు అంటేనే భయం లేదు, ఇంకా దేవుడు అంటే భయం ఏడుంది, ప్రభు అంటే భయం ఏడుంది, వీళ్ళకి లేదు. అందుకని నా ప్రియ సహోదరులారా, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ తీసుకొచ్చి పరిశుద్ధమైన సంఘంలో సమకూరుస్తారు. పాస్టర్ గారు నా మాట ఏం లేదు, పాస్టర్ గారు మాకు చెప్తే పని చేయలేదు, ఎన్నో అనేకమైనటువంటి ఆటంకాలు. ఎవరయ్యా ఈ ఆటంకాలు సంఘములో సృష్టించేది? ఎవరయ్యా ఈ ఆటంకాలు పాస్టర్ గారి మీద నిందలు వేసేది అంటే ఎవరో తెలుసండి? అస్సలు విశ్వాసం అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. నా ప్రియ సహోదరులారా, వాస్తవం ఇది. అటువంటి వారేనండి సంఘంలో వ్యతిరేకత ఉండేవారు, అటువంటి వారేనండి చెడు కార్యాలు జరిగించేవారు, అటువంటినండి దేవునికి ఇష్టం లేనివారు, అటువంటినండి పాస్ట్ అంటే భయం లేనటువంటి అవిశ్వాసులే, రక్షణ లేని, మారుమనసు లేని, బాప్తిసం లేని వారు సంఘంలో ఉండటం కూడా వేస్టేనండి. అసలు సంఘానికి రావడం కూడా వేస్టే. ఎందుకంటే వారికి దేవుని భయము ఉండదు, పాస్ట్ గారు భయము ఉండదు, బోధని లెక్క చేస్తారు ఇక ఇప్పుడు. అందుకనే ప్రియులారా, చెడిపోవడానికి కారణం ఏంటంటే దియోత్రేపి ఎలా ప్రవర్తించాడో సంఘంలో ఈనాడు కూడా అట్టివారు 100% ఉన్నారు. సంఘాలను జడగొట్టేవారు, బోధకుని కుటుంబాన్ని జడగొట్టేవారు, బోధకులు ఆటంకం పరిచేవారు బోధకుల్ని. కనుక ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని గమనించండి, ఎవరైతే సంఘమును చెడగొడతారో, ఎవరైతే బోధకుల్ని హేళన చేస్తారో, అవమానపరుస్తారో, అగౌరవంగా మాట్లాడతారో, తక్కువ చేసి మాట్లాడతారో అట్టివారు శాపగ్రస్తులు అవుతారు. అట్టివారు చెడు కార్యాల్లో జీవిస్తారు. అట్టివారికి దేవుడు ఎన్నడూ సహాయం చేయడు, ఎన్నడూ దీవించడు, ఆశీర్వదించడు. ఎందువల్లంటే సంఘమును చెడగొట్టేవారు దేవునికి వ్యతిరేకులు, బోధకునికి ఎదురుగా మాట్లాడేవారు శాపగ్రస్తులు. బోధకుని వలె ఉండాలని కోరుకునేవారే తప్ప బోధకుని వ్యతిరేకంగా జీవించారు మాత్రం వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దేవుని యందు దయ పొందలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. నా ప్రియ సహోదరి సహోదరులు ఆలోచించండి. సంఘం జోలికి రాకోకండి, సంఘాన్ని చెడగొట్టే ప్లాన్ చేయకోకండి. చెడు ఆలోచన తలంపులన్నీ తీసేసుకో. పాస్టర్ గారిని అవమానించి అగౌరవపరిచే విధానంగా ఉండొద్దని నేను బోధ చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే అది నీకు శాపం, నీ కుటుంబానికి శాపం. నీ కుటుంబం అభివృద్ధి ఉండదు, నీ కుటుంబంలో దయ, కనికరం, జాలి దేవుడు ఎవడు నిన్ను అనారోగ్య పాలు చేస్తాడు. ఆయన తలుసుకున్నాడంటే, ఆయన చూశాడంటే, ఆయన ముత్తాడంటే మన పని ఏమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. చెడగొట్టేవారు, అటువంటి ఆలోచన కలిగిన వారు ఏమవుతారో మీరు ఒక్కసారి ఆలోచించి దేవుని యందు లోబడండి. పాస్టర్ గారి మాట వినండి, మంచి బోధకు లోబడండి, మంచి బోధకుని ఎన్నుకోనండి. మంచి సంఘంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఉందని
దేవుని మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింప చేయనుగాక. ఆమేన్.